హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ధన్విత్ కార్తిక యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మొబైల్ రిపేరింగ్ సంబంధించి ఏమేమి ఐటమ్స్ వాడతానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను వాడే ఎక్విప్మెంట్ మొత్తం ఇందులోనే ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. మైక్రోస్కోప్ మెకానిక్ కంపెనీ ఇది MC750 మోడల్ నెంబరు. దీనికి కెమెరా ఆప్షన్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే కెమెరా లేదు. ఇది 2 years బ్యాక్ నేను పర్చేజ్ చేశాను. ఇదైతే రొటేషన్ ఎలా కావాలంటే అలా రొటేషన్ అవుతుంది, రొటేషన్ చేసుకోవచ్చు. ఇది మైక్రోస్కోప్ వచ్చేసరికి 18,000 పడింది నాకు. దీని లెన్స్ వచ్చేసరికి 07x లెన్స్ ఉంది. దీనికి లెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 07x ఉంది. దీని లెన్స్ 07x 1300 పడింది లెన్స్. దీనికి ఉన్న LED లైట్ వచ్చేసి 1100 పడింది. ఇది ఈ బ్లూ కలర్లో కింద మ్యాట్ కనిపిస్తుంది కదా, ఈ మ్యాట్ వచ్చేసరికి 450 రూపాయల మ్యాట్. అది టూ ఇయర్స్ బ్యాక్ దీన్ని కొన్నాను నేను. ఇప్పుడు కూడా న్యూగానే ఉంది, కొత్తగానే ఉంది. ఇవన్నీ ఇది మెకానిక్ కంపెనీ మన ఐసీ రీబాలింగ్ చేసే పేస్ట్. ఇది మెకానిక్ కంపెనీ, ఇది కూడా ఐసీ రీబాలింగ్ చేసే పేస్ట్ కూడా. ఈ కంపెనీ మైక్రోస్కోప్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మెకానిక్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్, ఇది బాగుంటుంది. మనకి క్లారిటీ కానీ అంతా బాగుంటుంది. 07x లెన్స్ అయితే క్లారిటీగా ఉంటుంది. 05x అనేది మనకి మైక్రోస్కోప్ ఎక్కువ హైట్ వస్తుంది, కానీ ఇంత 07xలో ఉన్నంత క్లారిటీ 05xలో రాదు. ప్లస్ కెమెరా ఆప్షన్ కానీ మనం ఫిట్ చేసుకునే పని అయితే 07x మీద 05x లెన్స్ బెటరు. నా దానికి కెమెరా అయితే ఆప్షన్ అయితే ఉంది, కానీ ప్రస్తుతానికి నేను కెమెరా తీసుకోలేదు. అందువల్ల 07x లెన్స్ తీసుకున్నాను. కెమెరా కానీ ఫిట్ చేసే పని అయితే 05x లెన్స్ ఫిట్ చేయాలా. ఇది వచ్చేసరికి DC పవర్ సప్లై. ఇది మనకి మొబైల్లో బ్యాటరీ లేకుండా మొబైల్ని ఆన్ చేయొచ్చు దీని ద్వారా. దీనికి కేబుల్ కూడా ఉంది, కేబుల్ తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకునేది, బూస్టింగ్ చేసుకునే మీటర్. ఇది డైరెక్ట్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు, మొబైల్తో అవసరం లేకుండా డైరెక్ట్గా బ్యాటరీ ఇందులో కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. వోల్టేజ్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది బ్యాటరీలో. ఇది వచ్చేసి క్విక్ 8% GW+ బ్లోయర్. ఇది ఓన్లీ ఐసీ రిమూవ్ చేసేదానికే వాడతాను ఈ బ్లోయర్ని. ఓన్లీ ఐసీల కోసమే ఈ బ్లోయర్ని అయితే వాడతాను. ఇది ఆటోమేటిక్, చాలా బాగుంటుంది. ఇది బ్లోయర్ అయితే మనకి హెయిర్ అనేది బాగా అడ్జస్ట్మెంట్ వస్తుంది. హీట్ అనేది కూడా 350లోనే మనకి ఐసీ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుంది, ట్రాక్స్ అనేవి ఎక్కడ మిస్ కాకుండా. ఇది వచ్చేసి నార్మల్ బ్లోయర్. ఇది ఓన్లీ ఛార్జింగ్ పిన్ను, ఎక్కడైనా బోర్డు సర్వీస్ చేసినప్పుడు, వాటర్ డ్యామేజ్ బోర్డు సర్వీస్ చేసినప్పుడు ఈ బ్లోయర్ అయితే ఉపయోగిస్తాను. ఈ బ్లోయర్ పైన ఉంది కదా, ఇది అల్ట్రాసోనిక్ క్లీనర్. ఇది డెడ్ అయిపోయి ఉంటాయి కదా వాటర్లో పడే మొబైల్స్, మనకి ఐసీల దగ్గర ఉన్న క్లీన్ అవ్వదు. దీంట్లో కెమికల్స్ వేసి మనం ఆన్ చేస్తే వైబ్రేషన్ వస్తుంది. అది మనకు ఇది ఫ్రెండ్స్ అల్ట్రాసోనిక్ క్లీనర్. ఇది అల్ట్రాసోనిక్ క్లీనరు. ఇందులో మనం కెమికల్ అనేది పోసి బోర్డు అందులో వేసి మనం ఆన్ చేసామంటే వైబ్రేషన్ అనేది వస్తుంది. మనకి ఎక్కడైనా క్లీన్గా అక్కర్లేదంటే బోర్డు అక్కడక్కడ లోపల ఉండేది మనం బ్రష్తో క్లీన్ చేయలేము. ఇందులో ఏంటంటే ఒక టైం ఫిట్ చేసి 10 minutes నుంచి 20 minutes దాకా పెట్టేసామంటే వైబ్రేషన్తో మొత్తం బోర్డు మొత్తం నీట్గా. ఫ్రెండ్స్, నేను వాడే కంప్యూటర్ వచ్చేసరికి డెల్ కంపెనీ. ప్రాసెసర్ వచ్చేసి i5 ప్రాసెసర్ 6th జనరేషన్. ఇది 4GB ర్యాము, 1TB హార్డ్ డిస్క్.
మోడల్ నెంబర్ వచ్చి ఆప్టిప్లెక్స్ 3010 మోడల్. ఇది చాలా స్లిమ్గా ఉంటుంది, మనకి ఎక్కడికైనా తీసుకెళ్ళేదానికి బాగుంటుంది. కీబోర్డ్ వచ్చేసరికి హెచ్పి కంపెనీ కీబోర్డు. మానిటర్ వచ్చేసరికి ఏసర్ కంపెనీ. మౌస్ కూడా హెచ్పి కంపెనీదేను. ఇది వచ్చేసరికి యూఎఫ్ఐ ఆండ్రాయిడ్ టూల్ బాక్స్. ఇది వరల్డ్ వైడ్ వర్షన్. ఇది నాకు వచ్చేసరికి 24,000 పడింది. ఇది మన మొబైల్ సంబంధించి మొత్తం సాఫ్ట్వేర్స్, మొబైల్ అన్లాకింగ్ అన్నీ ఇందులోనే తీసుకోవచ్చు. మన డెడ్ అయిపోయిన మొబైల్కి బ్యాకప్ అనేది మన ఐసీ రిమూవ్ చేసి రీబాల్ చేసి ఇందులో కనెక్ట్ చేసి మొత్తం మన డెడ్ అయిపోయిన మొబైల్కి బ్యాకప్ అనేది అయితే తీసుకోవచ్చు. మన ఫొటోస్ కానీ మన ఏమన్నా ఎమర్జెన్సీ ఫైల్స్ ఏమైనా ఉంటాయి కదా, అటువంటి ఫైల్స్ మొత్తం కాంటాక్ట్ నెంబర్ A to Z అనేది ఇందులో తీసుకోవచ్చు. నేనైతే నా టీవీకి కనెక్షన్ ఇచ్చుకున్నాను. ఇది ఎల్ఈడి టీవీకి. ఈ సిపియూకి ఏంటంటే HDMI పోర్టు, నా టీవీ కనెక్షన్ ఇచ్చుకున్నాను. HDMI పోర్ట్ ఉంది ఈ సిపియూకి. నా టీవీకి HDMI రెండు HDMI పోర్ట్లోనే దాని కనెక్షన్ ఇచ్చుకున్నాను. ఇది వచ్చేసరికి సిపియూకి పవర్ సప్లై, మౌస్ది ఇది, కీబోర్డ్ది. ఈ కనెక్షన్లు వచ్చేసి HDMI కనెక్షను. ఇది VGA కనెక్షను. VGA కనెక్షన్ అనేది మనం మానిటర్కి ఇచ్చుకునేది VGA కనెక్షను. ప్రస్తుతానికి నేను ఏంటంటే మానిటర్ చిన్నదిగా ఉండేసరికి దాన్ని కనెక్ట్ చేసుకోలేదు. టీవీకే కనెక్షన్ ఇచ్చుకుని టీవీలోనే వాడుకుంటున్నాను. ఇది వచ్చేసి VGA కనెక్టర్. ఇది ఈ సిపియూకి ఏంటంటే VGA ప్లస్ HDMI రెండు కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి నేను HDMI కనెక్షన్ వాడుకుంటున్నాను. VGA పక్కన పెట్టేస్తున్నాను. ఈ మానిటర్ అనేది పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఆండ్రాయిడ్ మొబైల్కి బ్యాటరీ బూస్టర్. ఇది మనం ఆండ్రాయిడ్ మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ప్లస్ వోల్టేజ్ ఎంత ఉందో కూడా ఇందులో చూపిస్తుంది, డిజిటల్. ఇది మొబైల్ బూస్ట్. ఇది మన నార్మల్ బ్యాటరీకి కానీ ఆండ్రాయిడ్ బ్యాటరీకి కానీ బూస్ట్ చేసుకోవచ్చు. ఇందులో డెడ్ అయిపోయిన బ్యాటరీకి బూస్ట్. ఇది MI 4A బోర్డు. ఇది వాటర్ డ్యామేజ్ బోర్డు. ఇది దీనికి ప్రాసెసర్ eMMC IC రెండు అయితే రిమూవ్ చేస్తుంది. రెండు రీబాల్ చేసి రీకనెక్ట్ చేయాలి ఈ మొబైల్కి, ఈ బోర్డుకి. ఈ పెద్ద డాట్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసరికి ప్రాసెసరు. చిన్నది వచ్చేసరికి మన మెమరీ ఐసి, eMMC IC. ఇది మన మెమరీ కానీ ర్యామ్ కానీ మొత్తం స్టోరేజ్ మొత్తం అందులోనే ఉంటుంది. ప్రాసెసర్ అంటే ఇది. నేను వాడే ట్యూజర్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ట్యూజర్స్ కానీ, బ్రష్లు కానీ, ఫైల్స్ కానీ, మన షాల్డరింగ్ రాడ్ని క్లీన్ చేసుకునే ఫైల్ కానీ, స్క్రూ డ్రైవర్ అన్నీ ఇందులోనే ఉంటాయి. మొత్తం ఇందులోనే ఉంటాయి. అయితే మొత్తం అయితే ఇందులో లేవు. ఎక్కడంటే అక్కడ ఉన్నాయి అన్నీ. నేను ఏంటంటే మొత్తం ఇందులో ఉన్నాయని చెప్తున్నాను మీకు. అన్నీ అక్కడ లేవు. స్క్రూ డ్రైవర్లు అన్నీ లేవు. బ్రష్ ఒకటి ఉంది, ట్వీజర్ ఒకటి ఉంది. నేను ఐసీ రీబాలింగ్ చేసి స్టెన్సిల్స్ ఇవి అంటే అన్ని ఐసీలు రీబాలింగ్ చేయలేం, కొన్ని మార్చాల్సి వస్తుంది. మెమరీ ఐసీ కూడా మార్చాల్సి వస్తుంది ఒక్కోసారి. ఒక ప్రాసెసర్ అనేది మనం రీబాల్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి eMMC IC కూడా మార్చాల్సి వస్తుంది. ఇందులోని ఇవన్నీ ట్రాన్సిల్స్ మొత్తం ఆల్ మోడల్స్కి ట్రాన్సిల్స్, ఆల్ మోడల్ ఐసీలకి ట్రాన్సిల్స్ మొత్తం 42 పీసులు ఉంటాయి ఇందులో. ఇవి కాక మళ్ళీ ఎక్స్ట్రా వేరే బాక్స్లో ఉన్నాయి. నేను వాడే ట్రైఫాడ్ అయితే ఇది కంపెనీ వచ్చేసి డిజిటెక్ కంపెనీ. ఇది లోడ్ వచ్చేసి 5 కేజీల దాకా ఇందులో వెయిట్ అయితే మనం వేసుకోవచ్చు. 5 కేజీలు అంటే DSLR కెమెరా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. 5 కేజీల లోడ్ వరకు కెపాసిటీ. ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా మంచి ట్రైఫాడ్. ఇది చాలా గుడ్, ఎక్కువ మంది కొనుండేది ట్రైఫాడ్. ఇది వచ్చేసి పవర్ సప్లై. ఇందాక చూపించాను కదా పవర్ సప్లై మిషన్. బ్యాటరీ లేకుండా మొబైల్ని ఎలా ఆన్ చేసుకోవచ్చు అనేది దాని కేబుల్. ఇది దీనికి అన్ని కనెక్టర్లు మొత్తం ఉంటాయి. కంపెనీ వచ్చేసరికి మెకానిక్ కంపెనీ. ఇది
ఇది వచ్చేసేసి హాట్ హెయిర్ గన్. ఇది ఏమైనా వాటర్ డ్యామేజ్ మొబైల్ ఉంటాయి కదా, క్లీన్ చేసుకుని హాట్ ఎయిర్ గన్లో నేను వాడే షోల్డరింగ్ రాడ్లు ఇన్ని. ఈ మొత్తం అనేది వాట్స్ అన్ని షోల్డరింగ్ రాడ్ అని అన్నీ ఒకటిగానే ఉంటాయి. ఇందులో వాట్స్ తేడా ఉంటాయి. ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క వాట్స్ ఐరన్, షోల్డరింగ్ ఐరన్ అయితే యూజ్ చేస్తాను. అంటే 12 వాట్స్ 26 వాట్స్ ఉంటాయి ఇందులో. 6 వాట్స్ నుంచి ఇది వచ్చేసరికి 24 వాట్స్. ఇది ఐసీ రీబాలింగ్ క్లీనింగ్కి యూజ్ చేస్తాను దీన్ని. 24 వాట్స్ ఇది. అందులో పవర్ ఐసీకి అయితే వాడను, సిపియు ఐసీ. ఇది వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఇది. మనం 12 వాట్స్ నుంచి 60 వాట్స్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. మనం ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అంత హీట్ అనేది మనకు వస్తుంది. ఇది వచ్చేసరికి 60 వాట్స్. ఇది 60 వాట్స్ షోల్డరింగ్ ఐరన్. ఇది ఓన్లీ ఛార్జింగ్ పిన్లు, బ్లోయర్ లేకుండా ఛార్జింగ్ పిన్లు రిమూవ్ చేసేదానికే ఉపయోగిస్తాను 60 వాట్స్. ఏదైనా పెద్ద వాటికి షోల్డరింగ్ చేసేదానికి దీన్ని ఉపయోగిస్తాము. పెద్ద అంటే మొబైల్ సంబంధించి కొన్ని స్టీల్ వాటికి కొన్ని షోల్డరింగ్ చేయాల్సి వచ్చినట్టుకి దాన్ని ఉపయోగిస్తాం. 30 వాట్స్ ఇది. సేమ్ రెండు ఒకే కంపెనీ, 30 వాట్స్ ఇది. ఇట్లా ఇంకా అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు. 30 వాట్స్ అంటే 30 వాట్స్ హీట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఐసీఎల్కి అయితే ఇందులో వాడను. ఇది వచ్చేసి 24 వాట్స్ మ్యాక్స్ కంపెనీ ఇది. ఇది అనేది మైక్రో జంపర్లు అటువంటి వాటికి వాడతాను దీన్ని. ఇదైతే న్యూ షోల్డరింగ్ ఐరన్ ఇది. ఇది కూడా మొబైల్ ఐసీఎల్కి సంబంధించి తీసుకున్నాను దీన్ని. ఇంకా ఓపెన్ చేయలేదు, కొత్తది. కంపెనీ వచ్చేసి షోల్డరన్ కంపెనీ. ఇది మంచి కంపెనీ మనకి బాగా వర్క్ చేస్తుంది. షోల్డరన్ కంపెనీ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.